హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. రాష్ట్రంలో ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. రాష్ట్ర ఆదాయం జీఎస్టీ రూపంలో చాలా తగ్గిపోయింది. రాష్ట్రంలో పన్నుల ఆదాయం తగ్గటమే కాదు, రాష్ట్రంలో పరిశ్రమలు కూడా ఒక్కటి కూడా రాలేదు. మరి రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యం అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, రాష్ట్ర ఆదాయం తగ్గిపోతే, పరిశ్రమలు కూడా ఆ రాష్ట్రానికి రాకపోతే అభివృద్ధి ఎలా జరిగింది అని నేను ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. పదే రాష్ట్ర అభివృద్ధిపై గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ఆదాయం ఏమాత్రం ఉంది, రాష్ట్ర పన్నులు ఏమాత్రం మీరు వసూలు చేస్తున్నారు, రాష్ట్ర స్థూల ఆదాయం ఎంత, రాష్ట్ర జీడిపి ఎంత, మీరు ఎందుకు రాష్ట్ర ఆదాయం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. రాష్ట్ర ఆదాయం ఒక పక్క చాలా తక్కువగా ఉంది. రాష్ట్ర జీఎస్టీ పన్నులు పక్క రాష్ట్రాల కంటే దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా ఏపీలో జీఎస్టీ పన్నుల రూపంలో వసూలయ్యే ఆదాయం చాలా తక్కువగా ఉంది. మరి అభివృద్ధి ఏమో మేము గొప్పగా చేసేస్తాము, అలా చేసేస్తాము, ఇలా చేసేస్తాము అంటున్నారు. అది ఎలా సాధ్యం? రాష్ట్రంలో మేధావులంతా కూడా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయ్యా, ఇది ఎలా సాధ్యమవుతుంది? రాష్ట్ర ఆదాయమే లేదు, రాష్ట్రంలో పరిశ్రమలు లేవు, ఉపాధి లేదు, మరి రాష్ట్రాన్ని మీరు ఎలా అభివృద్ధి చేస్తారు, అభివృద్ధి చేసి ఎలా సంపద సృష్టిస్తారు అని నిపుణులంతా కూడా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం మేము సూపర్ 6 హామీలను అమలుపరుస్తాము, సంపద సృష్టిస్తాము అంటున్నారు. ఏ రకంగా మీరు సంపద సృష్టిస్తారు? ఇప్పటికే మీ ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో 1.54 లక్షల కోట్లను మీరు అప్పు చేశారు. ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రం చేయని అప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులలో నంబర్ 1 అయింది. గత ప్రభుత్వంలో రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం చేసిన మీరు అసెంబ్లీలో 6.46 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉంది అని ప్రకటించారు. అందులో కూడా 2014 నుండి 2019 వరకు మీ ప్రభుత్వం చేసిన అప్పులే 3 లక్షల కోట్లు ఉన్నాయి. మరి గత ప్రభుత్వంలో రాష్ట్ర ఆదాయం జీడిపి ఎక్కువగా ఉండేది. వాళ్ళు సంక్షేమ పథకాలు ఇచ్చేవాళ్ళు, ఆ సంక్షేమ పథకాలు వెంటనే మార్కెట్లోకి వచ్చేటివి. మార్కెట్లో వాళ్ళు ఎప్పుడైతే ప్రజలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో రాష్ట్రానికి ఆదాయం వచ్చేది. ఈరోజు రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయింది. జీఎస్టీ పన్నుల రూపంలో వచ్చే ఆదాయం పడిపోయింది, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం పడిపోయింది. ఒక మద్యం పైన మాత్రమే రాష్ట్రానికి ఆదాయం వస్తూ ఉంది. అటువంటప్పుడు ఈరోజు రాష్ట్రంలో ఆదాయమే నిల్లుగా ఉంటే మీరు ఏ రకంగా అభివృద్ధి చేయగలరు, ఏ రకంగా మీరు సంపద సృష్టించగలరు? ఇప్పటి వరకు రాష్ట్రాన్ని మీరు అప్పులమయం చేసి అప్పుల కూబిగా మార్చారు. కానీ రాష్ట్రానికి మీరు ఈ 10 నెలల కాలంలో, ఈ సంవత్సర కాలంలో చేసింది నిల్లు, సంపద క్రియేట్ చేసింది నిల్లు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ, ఇదేనా విజనరీ అంటే అని నేను చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. విజనరీ 2047 విజనరీ అంటుంటారు కదా. ఈ విధంగా రాష్ట్ర ఆదాయాన్ని తగ్గిస్తూ, ఉపాధి లేక, పరిశ్రమలు లేక రాష్ట్ర ఆదాయాన్ని పూర్తిగా గండి కొట్టి, ఇదేనా ప్రజలకు మీరు ఇస్తున్న విజనరీ అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.